అమరావతి ఐకానిక్ టవర్స్ వద్ద నిలిచిన నీటిని అధికారులు తొలగిస్తున్నారు. 24 రోజులుగా నీటిని తొలగించడంతో పునాదులు బయటకు వచ్చాయి. 5 ఏళ్లుగా వర్షపు నీటిలో ఉన్న పునాదులు చెక్కు చెదరలేదని అధికారులు తెలిపారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. ప్రస్తుతం అమరావతిలోని ఐకాన్ టవర్స్లో ఉన్నటువంటి నీళ్లకు సంబంధించినటువంటి తోడువేత కార్యక్రమం అనేది గత 24 రోజులుగా కొనసాగుతుంది. అయితే అసలు ఈ నీళ్లు ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం 10,000 అడుగులకు పైచిలుకు అంటే 16,000 అంచుమించు 16,000 అడుగుల లోతుగా నీళ్లు ఉన్నాయి. ఈ ఐకానిక్ టవర్స్ లోపల ఉన్నటువంటి రాఫ్ట్ ఫౌండేషన్ ఏదైతే ఉందో అదంతా పూర్తిగా డ్యామేజ్ అయిందేమనే విధంగా కూడా అందరూ అప్పట్లో ఆందోళన చెందారు. కానీ ప్రస్తుతం ఈ నీళ్లు తోడువేత జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనం చూడొచ్చు, పునాదులు వెలికితీతకు కూడా వచ్చినాయి. వాటన్నీ కూడా అంతే స్ట్రాంగ్గా ఉన్నటువంటి పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది. మొత్తం 24 రోజులుగా జరుగుతున్నటువంటి నీళ్ళకి సంబంధించినటువంటి తోడువేత ప్రక్రియకు సంబంధించి మొత్తం డిసెంబర్ 25న ఈ ప్రక్రియను ప్రారంభించారు. గత 24 రోజులుగా కూడా నీళ్లను అనేక రకాలుగా అంటే మోటార్ల సహాయంతో కానీ లేకపోతే ట్రాక్టర్లను ఇక్కడికి లోపలికి దింపి ఆ ట్యూబుల ద్వారా నీళ్ళని బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం ఈ ఐకానిక్ టవర్స్కి సంబంధించి 5 ఏళ్లుగా పూర్తి స్థాయిలో కూడా ఇదంతా కూడా వర్షానికి పడుతున్నటువంటి నీళ్ళకి మొత్తం కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి గత 2 నెలల క్రితం మనం చూసాము. అంటే మొత్తంగా సీఎం పర్యటన జరిగినప్పుడు చంద్రబాబు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఐకానిక్ టవర్స్ని ఒకసారి పరిశీలిస్తే చాలా వరకు ఈ ఫౌండేషన్లు మునిగిపోవటమే కాదు, పైన ఉన్నటువంటి టవర్స్కి కూడా ఇంచుమించు సగానికంటే కూడా ఎక్కువగానే ఈ నీళ్ళు ఉన్నటువంటి దృశ్యాలు మనం చూసాం. అప్పుడు ఈ లోపల ఉన్నటువంటి ఐరన్ కానీ మిగిలినవి కానీ పనికొస్తాయా లేదా అనేది అంచనా వేయాలనే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ఆలోచన చేయడం జరిగింది. దీనిని కొన్ని కంపెనీలకు కూడా ఇచ్చి నీళ్ళతో ముందుగా తొలగించేటటువంటి ప్రక్రియను అయితే ప్రారంభించి తర్వాత చూద్దాం అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఈ వెలుగులోకి వస్తున్నటువంటి ఏవైతే నిర్మాణాలు అంటే లోపల జరిగినటువంటి పునాదులు, వాటిపైన వేసినటువంటి బెల్ట్లు కానీ ఐరన్ కానీ ఇవన్నీ కూడా పైకి వస్తున్నాయి. నీళ్లు తీస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని పరిశీలిస్తే ఎక్కడా కూడా అవన్నీ కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి లేదు. చాలా పూర్తిగా కూడా అవన్నీ కూడా చాలా పటిష్టంగా నిర్మాణాలు కొనసాగినటువంటి పరిస్థితులు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి కూడా ఇంకా ఈ నీళ్ళని తొలగించేటటువంటి ప్రక్రియ అయితే నిరంతరం కొనసాగుతుంది. రాత్రి పగలు కూడా ఈ నీటిని తొలగించడానికి ఇక్కడ కొన్ని ట్రాక్టర్లను అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి మోటార్లను ఏర్పాటు చేశారు. ఈ నీళ్ళన్నింటినీ కూడా ఒక కాలువ ద్వారా కూడా చెరువుల్లోకి తరలిస్తున్నటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ కొనసాగుతుంది. చూడొచ్చు మనం క్లియర్గా ట్రాక్టర్ల సహాయంతో తోడుతున్నటువంటి నీళ్ళకు సంబంధించినటువంటి దృశ్యాలను కూడా చూడొచ్చు. ఏదైనప్పటికీ కూడా ఈ ఐకానిక్ టవర్స్లో ఉన్నటువంటి నీళ్ళను తోడడానికి మరింత సమయం పట్టేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే లోపలికి వెళ్ళాలన్నా కూడా ఈ మట్టి అంతా కూడా 5 ఏళ్ళగా కూడా పూర్తిగా నీళ్ళల్లో ఉండటంతో కొంత ఈ నల్లరేగడి మట్టి అవడంతో కూడా లోపలికి అడుగులు పెట్టాలన్నా కూడా లేకపోతే ఈ ట్రాక్టర్లు వెళ్ళాలన్నా కూడా కొంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోనే వీళ్ళు లోపలికి వెళ్ళి చేస్తున్నారు. చాలా సేఫ్టీ మెజర్మెంట్స్ అయితే అధికారుల దగ్గర నుండి చూసుకొని వీటన్నిటిని కూడా లోపల పంపించి ఈ నీళ్ళని అయితే తొలగిస్తున్నటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మొత్తంగా మాత్రం ఈ ఐకానిక్ టవర్స్కి సంబంధించి ఈ నీళ్ళ ప్రక్రియ అనేది ఇంకో కొద్ది రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ఈ నీళ్ళని తీస్తున్నటువంటి నేపథ్యంలో లోపల నుంచి వస్తున్నటువంటి పునాదులు కానీ మిగిలినవన్నీ కూడా చూసి అందరూ అయితే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్ల పాటు వర్షపు నీరులో నానిపోయినా కూడా ఎలాంటి డ్యామేజ్ కానటువంటి పరిస్థితి ఉందంటే కంపల్సరీగా నిర్మాణం అనేది చాలా పటిష్టంగా జరిగింది.